నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గా కోర్టుకు వెల్లడించారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లో కేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల గంగాధర్ తిలక్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు, మీకేం సంబంధం, పీల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరిని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ను డిస్మిస్ చేసింది. పండగ పందాలు జాతరను తలపించాయి. ఎక్కడికక్కడ షామియానాలు, కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, వీటికి కామెంటరీలు ఏర్పాటు చేసి స్టేడియం తరహాలో బరులను నిర్వహించారు. 3 రోజులు వందల బరులు, సుమారు 2000 కోట్ల పందాలు. ఇందులో భోగి రోజు 400 కోట్లు, సంక్రాంతి పండగ సందడిని డబుల్ చేస్తూ రెండో రోజు దాదాపు 800 కోట్లు, ఇక కనుమ రోజు ఏకంగా 1000 కోట్లు. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అటు కోస్తా వరకు సంక్రాంతి కోడి జైత్రయాత్ర ఇలా కొనసాగింది. పండగ పందాలు జాతరను తలపించాయి. ఎక్కడికక్కడ షామియానాలు, కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, వీటికి కామెంటరీలు ఏర్పాటు చేసి స్టేడియం తరహాలో బరులను నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని ఈడుపుగల్లు, రామవరపాడు, ఎన్కేపాడు పలు ప్రాంతాలను కలుపుకొని పందాలు 1000 కోట్లు దాటేశాయి. బరుల్లో కోడి పందాలతో సమానంగా గుండాట భారీగా జరిగింది. ఎక్కడా పోలీసుల జాడ లేకపోవడంతో పందెం రాయిళ్లు, గుండాట వ్యాపారులు చెలరేగిపోయారు. అడ్డు అదుపు లేకుండా రేయింబవళ్లు రెచ్చిపోయారు. మొత్తం పందెల్లో సగానికి పైగా గుండాటదే కావడం విశేషం. ప్రధానంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో 3 రోజుల్లో 500 కోట్లకు పైగా పందాలు జరిగాయి. రామవరపాడులో 250 కోట్లు, భవానీపురంలో 100 కోట్లకు పైగా పందాలు, గుండాట వ్యాపారం జరిగింది. గుండాటలో వ్యాపారులకు లక్షలకు లక్షలు కురిపించాయి. ఒక్కో గ్రామంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద 2 నుంచి 4 వరకు గుండాట బోర్డులు ఏర్పాటు చేసి లక్షల్లో లావాదేవీలు జరిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందాలు, పేకాట, గుండాట జోరుగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్ వరకు బరులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో సాగిన కోడిపందాల్లో 1000 కోట్లు చేతులు మారాయి. కొన్ని చోట్ల భోగి రోజు మందకొడిగా పందాలు సాగినప్పటికీ సంక్రాంతి, కనుమ రోజున పందాలు జోరందుకున్నాయి. ఈసారి జిల్లా వ్యాప్తంగా లక్కకు మించి బరులు ఏర్పాటు చేశారు. జూదరులను ఆకర్షించేందుకు నిర్వాహకులు కొత్త దారుల్లో ప్రయత్నించారు. చీకటి పడే వేళకు పందాలు ఘనంగా ముగించారు. మొత్తానికి ఈ పండుగ 3 రోజులు కోడికత్తి గెలిచింది. వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులో తీసుకొచ్చే ముందు సాంకేతిక నిపుణులతో ప్రభుత్వం కమిటీని వేసి ప్రజల డేటాను ఎలాంటి ముప్పు లేదని తేలాకే నిర్ణయం తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంటే వాట్సాప్ గవర్నెన్స్ పై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. ఐఐటి నిపుణుల నుంచి ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. గతంలో ఈ గవర్నెన్స్ డిజిటల్ గవర్నెన్స్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి అనేక సమస్యలు తలెత్తాయని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. అదానీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం పెట్టుకుని వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. డిజిటల్ గవర్నెన్స్ పేరుతోటి ఓదరగొట్టారు. అయినా ఇంతవరకు సామాన్యులకి ఈ సర్వీసులు ఏవి అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు కూడా కాళ్ళు అరిగేటట్టు ఆఫీసు చుట్టూ తిరిగితేనే ఏ సర్టిఫికేట్ అయినా లభ్యమవుతున్నది. మీ సేవ లాంటివి కూడా ఉన్నాయి. అవి కొంతవరకు పనిచేస్తున్నప్పటికి కూడా వాటిల్లో కూడా చాలా రకాలైనటువంటి ఆటంకాలు, మతలబులు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో మరింత సులభంగా మేము ప్రజలకు ఈ సేవలు అందిస్తాము అని అంటే ప్రతి ఒక్కళ్ళకి వాట్సాప్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వస్తాయని చెప్పని జనం కూడా ఊహిస్తారు. కానీ ప్రాక్టికల్గా దీంట్లో సాధ్యాసాధ్యాలు ఎలా అన్నది సాంకేతిక నిపుణులతో సంప్రదించాల్సిన అవసరం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేసే కుట్రలో భాగంగా కార్మికులకు వీఆర్ఎస్ ప్రతిపాదనకు దరఖాస్తులకు తెర తీశారని, ఇది సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ ఇస్తున్న కానుకని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో ఉద్యోగులు, కార్మికులు వీఆర్ఎస్ తీసుకునేందుకు దరఖాస్తుల స్వీకరణకు వెల్లడించడాన్ని ఆయన తప్పుపట్టారు. గత 4 నెలలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదని, ఆ మేర వారికి 250 కోట్లు ఉద్యోగులకు బకాయిలు నిలిచిపోయాయని గుర్తు చేశారు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి తగ్గిస్తున్నారని, గనులు కేటాయించాలని కోరితే దాన్ని పక్కన పెట్టి అనకాపల్లిలో నెలకొల్పే మిత్తల్ స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయించారని మండిపడ్డారు. తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి జరుపుకుంటున్న సందర్భంలో ఎంతో సంతోషంగా ఉన్న వేళలో రాష్ట్ర ప్రజల ఆశలపైన ప్రధాని నరేంద్ర మోడీ గారు నీళ్లు జరుపుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు, 45 ఏళ్ల వయసు ఉన్న వారందరూ కూడా జనవరి 15 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్లో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీఆర్ఎస్కి అని చెప్తా ఉన్నారంటే, మరో మాటలో దీన్ని ఖచ్చితంగా మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఈ నెల 17వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో రైతుల ధర్నా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం హరిబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని, సూపర్ 6 పేరుతో బ్రహ్మాండమైనటువంటి ప్రచారం చేసుకుని అధికారంలోకి రావడానికి వాగ్దానాలన్నీ ఉపయోగించుకున్నారని, కానీ ఆచరణలో ఈ హామీలు అమలు జరగలేదన్నారు. అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం ఇస్తానన్న 20,000 రూపాయలు ఇంతవరకు కనీసం విధి విధానాలు ప్రకటించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న ధర్నా చౌక్ లో జరిగే ధర్నా కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో రైతుల ధర్నా జరుగుతుంది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. సూపర్ 6 పేరుతో బ్రహ్మాండమైనటువంటి ప్రచారం చేసుకుని అధికారంలో రావడానికి వీళ్ళందరి వాగ్దానాలని ఉపయోగపెట్టుకున్నారు. కానీ ఆచరణలో కేవలం ఆ పెన్షన్ ఇవ్వటం, బండలు ఇవ్వడం తప్పితే మిగతా ఏ హామీ అమలు జరగలేదు. ప్రత్యేకించి దేశంలో ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందించి బ్రతకడానికి తిండి గింజలు ఇస్తున్నటువంటి అన్నదాతల ఎడల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిరంకుశమైన దుర్మార్గమైన వైఖరితో ఉంది. ఒకవైపేమో రైతులు పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి, ఆదాయాలు తగ్గినాయి, అప్పులు పెరిగినాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పాతబస్తీ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆవరణలో ఉన్న స్వామి సన్నిధిలో శివ దీక్షాపరులు అధిక సంఖ్యలో ఇరుముడులు కట్టించుకున్నారు. దేవస్థానం ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు స్వామి ఆలయ స్వామి కె లక్ష్మీ రాఘవేంద్ర శర్మ అత్యంత నియమ నిష్టలతో శివ దీక్షాపరులకు ఇరుముడులు కట్టారు. దీక్షాపరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చారు. తొలుత మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకోవడంతో పాటు మిగతా దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దీక్షాపరులు చేసిన శివ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శివ దీక్షాపరులకు ఇరుముడులు కట్టారు. దీక్షాపరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చారు. తొలుత మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకోవడంతో పాటు మిగతా దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దీక్షాపరులు చేసిన శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ పాలకపక్షం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తవుతుందని, ప్రస్తుతం కోటాని ప్రభుత్వ అధికారులకు వచ్చి 7 నెలలు పూర్తవుతుందని, మొత్తానికి ఈ 4 ఏళ్ల పరిపాలనలో నగరంలో ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టును తీసుకొచ్చినా దాఖలాలు లేవని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు చెప్పారు. నగరపాలక సంస్థను కామధేనువుగా చూస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని ఆలోచన చేయటం లేదని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ పాలక వర్గానికి, అధికారులకు కామధేనుగా మారిందని ఆరోపించారు. నగరంలోని సమస్యలు పరిష్కరించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అండర్ గ్రౌండ్ సమస్యలను పరిష్కారం చేయలేదని చెప్పారు. నగరంలో గృహ నిర్మాణ సంస్థ పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారు తప్ప నేటికి అర్హులైన ప్రజలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థకి ఎన్నికలు జరిగి దాదాపు 4 ఏళ్ళు గడవబోతా ఉంది. ఈ 4 ఏళ్లలో వైసీపీ పాలకపక్షంగా ఉంది.
ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడైనా 7 నెలల్లోనైనా విజయవాడ నగరపాలక సంస్థ అంటే పన్నుల వసూలు చేసేటువంటి సంస్థగా మారిపోయింది తప్ప ప్రజా సౌకర్యాలని మౌలిక సదుపాయాలను కల్పించడంలో పూర్తిగా విఫలమైపోయారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కలిసి వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేస్తామని ఏపీ వాలంటీర్ అసోసియేషన్ లంకా గోవిందరాజులు తెలిపారు. అదే రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉందని, ఆ రోజు సీఎం కలిసే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2,60,000 మంది వాలంటీర్ జీతాలు సీఎం చేతిలో ఉన్నాయన్నారు. వాలంటీర్లుగా ఇవ్వాల్సిన పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలన్నారు. వాలంటీర్ మమత మాట్లాడుతూ వాలంటీర్లు కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక భాగమే అన్నారు. దయతో వాలంటీర్ల బాధలను అర్థం చేసుకోవాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. గత 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్ కుటుంబాల కోసం అఖిల భారతీయ యువజన సమైక్యంలో అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. ఎంత చేసినా కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా తికమశుద్ధి లేదు. ప్రభుత్వం నాన్చుడి ధోరణి ప్రవర్తించి 4 నెలలుగా చూస్తున్నాం, మీ సంగతి ఆలోచిస్తున్నాం అని చెప్తూ ఒక 2 నెలల నుంచి జీవోలు లేవు అని చెప్పి, జీవోలు లేకపోతే మేమేం చేయలేకపోతున్నాం చూస్తున్నాం అని చెప్తున్నారు, కొనసాగించలేము అని చెప్తున్నారు. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అనమాట. 2,60,000 కుటుంబాలకి మీరు మాట ఇచ్చారు, మర్చిపోయారా అని అడుగుతున్నాం. ఉగాది పచ్చడిని మాట ఇచ్చారు. ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో కూడా చెల్లెమ్మలారా మీ పొట్ట కొట్టి అన్నయ్యని కాదు, మీకు 5,000 10,000 రూపాయలు ఇస్తా అన్న పెద్ద మనుషులు వీళ్ళు ఈ రోజున. ఇలాంటి వాళ్ళు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వాళ్ళు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత జీవోల పేరుతో జీవోలు లేవు, మీ సంగతి మేమేం చేయలేము అని చెప్పేసి తేల్చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే 6 నెలలు గడిచిన 6 నెలల పాత బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ జీతాల్లో సంబంధించి పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పాత అలయన్స్లు అన్నీ కూడా ఇస్తున్నారు. మరి ఈ 6 నెలలకు సంబంధించి కూడా పెండింగ్లోనే కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వమే ఉంది కదా, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే కాకుండా రేపు 17వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ సమస్య పరిష్కరించాలని చెప్పి వాలంటీర్లు అందరం కూడా పెద్ద ఎత్తునే సీఎం గారిని కలవడానికి వెళ్ళబోతున్నాం. అనేక పర్యాలు సీఎంని కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎక్కడ కూడా కలిసే ప్రయత్నాలు ఎక్కడా కూడా మమ్మల్ని వాలంటీర్ దగ్గరికి రానివ్వలేదు. ఖచ్చితంగా రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ దగ్గరికే మేము వాలంటీర్లు అందరూ కూడా కలిసి విన్నతి పత్రం ఇవ్వబోతున్నాం. 2,60,000 కుటుంబాల గురించి అనేక నిరసనలు చేశాము, అనేక దీక్షలు చేశాము. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే మాకు ఈ రోజుకి ఇంకా రాలేదండి. మరి చూసుకుంటే సంక్రాంతి పండగకైనా మాకు ఏమన్నా కబురు చెప్తారని మేము చాలా ఆశతో ఉన్నాం. కానీ మరి ఈరోజు సంక్రాంతి కూడా ముగింపులోకి వచ్చింది, అయినా మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు. మరి మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం, మీరు మరి మాకు చూసుకుంటే మొన్న పాత బకాయిలు మరి గవర్నమెంట్లకి చాలా మందికి మీరు విడుదల చేశారు. దాంట్లో అన్నా మా బకాయిలు వస్తాయేమో అని మేము చాలా ఆశతో ఉన్నాము. కానీ అవి కూడా మాకు రాలేదు. మనం చాలా నిరుత్సాహంలో ఉన్నాము. మరి రేపు 17వ తారీఖు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో డైరెక్ట్గా సీఎం సార్ని మా యొక్క వినతి పత్రం ఇచ్చి మా బాధను మేము అడగాలని మేము అందరం సంసిద్ధంగా ఉన్నాము. మరి విజయవాడ నుంచి మరి 10 జిల్లాల నుంచి వాలంటీర్లు అందరూ కదిలి రాబోతున్నారు. మరి డోలా వీరాంజనేయులు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారు కానీ చెప్పిన మాటలు బట్టి మేము డైరెక్ట్గా ఎవరైతే మాకు ఈ వ్యవస్థను ఇస్తా అన్నారో వారినే మేము ఈ మీడియా ద్వారా అడుగుతున్నాము. సార్, మేము మీ దగ్గరికి వస్తున్నాము. రేపు 17వ తారీఖు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే మేము వినతి పత్రాలు ఇచ్చామో ఇవన్నీ కాదు, కానీ డైరెక్ట్గా సీఎం సార్కే మేము వినతి పత్రం ఇచ్చి మా వ్యవస్థ గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్క వాలంటీర్లు కదిలి వస్తున్నామని మీడియా ద్వారా మేము ఎన్డీఏ కూటమికి తెలియజేసుకుంటున్నాం. ఉత్సాహపూరితమైన వాతావరణంలో గొర్రె పొట్టేళ్ల పందాలు ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గొర్రె పొట్టేళ్ల పందాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనేందుకు పొట్టేళ్ల యజమానులు అందంగా అలంకరించుకొని ఆటోలో తీసుకువచ్చి పోటీల్లో పాల్గొన్నారు. ఉత్సాహపూరితమైన వాతావరణంలో పొట్టేళ్ల యుద్ధం చేశారు. ప్రథమ బహుమతి 10,000 జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు దాసరి యేసుప్రభు అందజేశారు. మిగిలిన నగదు బహుమతులు తెలుగు యువత వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మండల పార్టీ అధ్యక్షుడు మేకల సుధాకర్ బాబు, జిల్లా తెలుగు యువత కార్యదర్శులు ఉన్నం నరసింహారావు, పూజల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖి బిగ్ బాస్ ఫేమ్ ముక్కు అవినాష్ సందడి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని నిన్న దర్శించుకున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాము ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మను దర్శించుకుంటామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి రావడం జరిగింది. అండ్ విజయవాడకి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి. సో వచ్చాను, అమ్మవారి దర్శనం నేను నా ఫ్రెండ్స్ అందరితో పాటు అద్భుతంగా జరిగింది. సో ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల తర్వాత నేను విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే పండుగ రోజు దర్శనం జరగడం అనేది చాలా అదృష్టం. అండ్ మాతో పాటు చాలామంది వచ్చారు. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కోసం విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చామంటే అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. పుట్టి పెరిగిన ఊరు, మా ఊరు వచ్చి మా అమ్మవారిని మళ్ళొకసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ విఎంసి షాదీఖానా కళ్యాణ మండపంలో గత 3 రోజులుగా జరిగిన ఎన్సిటిసి బైబిల్ కాలేజ్ సెమినార్లు, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. బుధవారం ముగింపు వేడుకలలో ముఖ్య అతిథులుగా ఎన్సిటిసి ఫౌండర్ మరియు సంస్థ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ వర్నీ నెల్ ఫుల్వుడ్, ఈసీ డైరెక్టర్ బిషప్ డాక్టర్ డెర్రిక్ ఫుల్వుడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రసంగికులు బిషప్ డాక్టర్ వై రాజేంద్ర కుమార్ పాల్గొని పాస్టర్లకు బైబిల్లోని వివిధ అంశాలపై విలువైన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఇండియా ఉపాధ్యక్షులు వై సునీత, బిషప్ వై రవి లోకేష్, ప్రతిభ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్సిటిసి బైబిల్ కాలేజ్ నిర్వహించిన ఈ కార్యక్రమం పాస్టర్లకు ఆధ్యాత్మికంగా మార్గదర్శకంగా నిలిచింది. దయచేసి గమనించాలా, అనేక రాష్ట్రాల్లో నుంచి దేవుని వాక్యాన్ని వినడానికి దైవజనుల్ని తర్పీదివ్వడం కొరకు ఈ ఎన్సిటిఎస్ అనగా నార్త్ కెరళైనా థియాలజికల్ సెమినరీ అనేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన ప్రెస్టీజియస్ బైబిల్ కాలేజ్ అమెరికాలో ఉన్నటువంటి బైబిల్ కాలేజ్ ఇది. అమెరికాలో దగ్గర 33 క్యాంపసెస్ ఉన్నాయి. బహామాస్లో కూడా ఉంది, అలాగే ఆఫ్రికాలో ఉంది. ప్రత్యేక ఇండియాలో విజయవాడలో ఈ క్యాంపస్ ఉంది. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి 850 మంది, సో ఫార్ 850 pastors were being trained through this wonderful prestigious Bible college NCTS, and these pastors are working in different states of India. ఇప్పటి వరకు ఈ దైవజనులు తర్పీదై మరి రాష్ట్ర నలుమూలల ఆంధ్ర రాష్ట్రంలోను, అలాగే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోను, అలాగే మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోను, అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ గొప్ప దైవజనులు వాడబడుతూ ఉన్నారు. ఇక్కడ తర్పీదు పొంది బలమైన సేవా పరిచర్యలు జరిగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బైబిల్ కాలేజ్ ద్వారా దేవుని వాక్యాన్ని వి హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. అంత మాత్రమే కాదు, హౌ టు స్టడీ గాడ్స్ వర్డ్, హౌ టు ఇంటర్ప్రెట్ ద బైబుల్, ఏ రకంగా బైబిల్ని ఇంటర్ప్రెట్ చేయాలా, అలాగే సిస్టమాటిక్లీ ద ట్రూత్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అండ్ హౌ టు అప్లై ద ప్రిన్సిపల్స్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.